హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఫ్రైడ్ రైస్ అండి. పిల్లలకి ఎంతో ఫేవరెట్ కదా ఫ్రైడ్ రైస్. సో మరి ప్రాసెస్ చూద్దామా? ప్రాసెస్ చూసే ముందుగా మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను, అంటే ఉల్లికాడలు అంటాం కదా అవి, అలాగే బీన్స్, క్యారెట్, క్యాబేజ్, సన్నంగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి, వెనిగర్, డార్క్ సోయా సాస్, హాట్ అండ్ స్వీట్ టొమాటో చిల్లీ సాస్, సాల్ట్, ఆయిల్, మనం వండి పెట్టుకున్న రైస్ అండి, అన్నము. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకున్నాను, ప్యాన్ పెట్టినానండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయని ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకుని వేసుకున్నాను. ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి ముక్కల్ని సన్నంగా తరిగి వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్, చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, సో ఇవన్నీ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మనం వీటిని కుక్ చేసుకోవాలండి. వెజిటబుల్స్ అనేవి ఓవర్ కుక్ చేయకూడదు. ఇప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకోవాలి, మధ్యలో కొంచెం స్పేస్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకున్నానండి. ఇప్పుడు 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకుంటున్నాను. అంటే 1 స్పూన్ వెనిగర్, 2 స్పూన్స్ సోయా సాస్ అండి. ఇది హాట్ అండ్ స్వీట్ టొమాటో చిల్లీ సాస్ అండి. అవి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ సాసెస్ వేసుకున్నాక వెజిటబుల్స్ అన్నీ వాటిలో బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కంపల్సరీ హై ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలండి, లో ఫ్లేమ్లో చేయకూడదు. మామూలుగా మనం కర్రీస్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వీటిని ఓవర్ కుక్ చేయకూడదండి, ఎక్కువసేపు వీటిని ఉడికించకూడదు. ఇవి కొంచెం ఉడికితే సరిపోతాయి అన్నమాట. సో హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని బాగా కలుపుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని హై ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వెజిటబుల్స్ అనేవి రెడీగా ఉన్నాయి కదా, అవి ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను చల్లార్చి పెట్టుకున్న వైట్ రైస్ని అందులో వేసుకుంటున్నానండి. ఈ రైస్ వేసుకున్నాక కూడా మనం కంపల్సరీ హై ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. వెజిటబుల్స్ రైస్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మనం అన్నాన్ని మొత్తం వెజిటబుల్స్లో బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లోని. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఉల్లిగడ్డలు, వాటితో గార్నిష్ చేసుకోవడమే. మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.